నమస్కారం. హెచ్సిబి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలికి గౌతమ్ గ్రాండ్ హోటల్ ల్యాండ్ మార్క్ గా నిలవటం హర్షణీయమన్న జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఘనంగా శ్రీ క్రోధీ నామ సంవత్సర ఉగాది వేడుకలు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు 10వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గౌతమ్ గ్రాండ్ హోటల్ తెనాలి ప్రాంతానికి ఒక ల్యాండ్ మార్క్గా మారడం హర్షణీయమని అన్నారు. మంగళవారం తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు హోటల్ 10వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒక విజన్తో ప్రతాప్ గౌతమ్ గ్రాండ్ రూపొందించడం సంతోషకరమని అన్నారు. వైద్య హాస్పిటల్ రంగంలో నూతన వరుణ్ణి తీసుకొస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రతాప్ను అభినందించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో సౌకర్యాలతో గౌతమ్ గ్రాండ్ నిర్వహించడం ఉదాహమని అన్నారు. డాక్టర్ నన్నపై ప్రతాప్, హరీష్ బృందం మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ మనోహర్ గౌతమ్ గ్రాండ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపై రాజకుమారి, గౌతమ్ గ్రాండ్ అధినేత డాక్టర్ నన్నపై ప్రతాప్ ప్రసంగించారు. తొలుత స్వర్గీయ నన్నపై నరసింహారావు చిత్రపటానికి మనోహర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పలు విభాగాల్లోని సిబ్బందికి మనోహర్, రాజకుమార్ చేతి మీదుగా సర్టిఫికేట్స్, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం హరీష్, పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. మనం బ్రతికిన ప్రతిరోజు ఏదో విధంగా మనం కంట్రిబ్యూట్ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి, ఆదర్శవంతంగా నిలబడాలి. ప్రతాప్ గారిలో ఆ క్వాలిటీస్ మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. నేను తెనాల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తున్నప్పుడు గౌతమ్ హోటల్లోనే ఉండి నేను ప్రచారం చేశాను. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ గారితో కూడా నాకు ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత ప్రతి సందర్భంలో కూడా హాస్పిటల్ నిర్మాణం అప్పుడు కానివ్వండి, హోటల్ నిర్మాణం అప్పుడు కానివ్వండి, రాజకుమారి గారు ఇందాక అన్నట్టు మాకు కూడా అవకాశం కల్పించారు. అటువంటి ఒకేషన్లో మేము పార్టిసిపేట్ చేసి తెనాలి గురించి మేము ఆలోచించే వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈ విధంగా కష్టపడి ఒక విజన్ తోటి ఫ్యూచర్ గురించి ఆలోచించి నా కంట్రిబ్యూషన్ ఏంటి ఈ ప్రాంతానికి అని భావించి ఈ విధంగా ఒక మంచి హాస్పిటల్, ఒక హోటల్ నిర్మాణం చేసినందుకు మనస్ఫూర్తిగా మేము ఆ రోజు ఎంతో గర్వపడ్డాం. ఎలక్షన్ సందర్భంలో క్యాంపెయిన్ మధ్యలో వచ్చి ఈ హోటల్ ఇనాగ్రేషన్ 10 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరిని అడిగినా సరే ఒక ల్యాండ్ మార్క్గా మిగిలిపోయింది. మనకి గౌతమ్ గ్రాండ్ అనేది ఒక ల్యాండ్ మార్క్గా మిగిలిపోయింది మనకి తెనాలిలో. చేయాల్సిన కార్యక్రమాలు అనేకమైనవి ఉన్నాయి. ప్రతాప్ గారు, అదేవిధంగా హరీష్ గారు ఒక మంచి టీమ్గా ఏర్పడి అహర్నిశలు కృషి చేసి ఇతర దేశాల్లో ఏ విధంగా మనం హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఆఫర్ చేయగలుగుతామో ఆ స్టాండర్డ్స్ తెనాలికి తీసుకురావడం నిజంగా మనందరం కూడా గర్వపడాలి. నిజంగానే మేము ఈ రోజున స్టేజ్ మీద నిల్చుని కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే తెర వెనుక చాలామంది కష్టపడతారు. ఫోటోగ్రాఫర్ల దగ్గర నుంచి భోజనాలు వండే మన కుక్స్ కానివ్వండి, చివరికి ఇంటికి వెళ్ళినప్పుడు సహజంగా మా ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ వాళ్ళు చేసిన త్యాగాలు. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు, కానీ లాంగ్ అవర్స్ ఉంటాయి. 12 తర్వాత ఇంటికి వెళ్తారు. సో ఆ కంట్రిబ్యూషన్ చాలా తక్కువ మందికి తెలుసు. మరొకసారి ప్రతాప్ గారికి, మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్, ఆల్ ఆఫ్ అస్. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఒక మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటని మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మైల్ స్టోన్ ఇస్ నాట్ 10 years, నెక్స్ట్ మైల్ స్టోన్ ఇస్ 15 years. 15 yearsలో ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా ప్రపంచంలో ఒక మంచి డెస్టినేషన్గా మార్చే విధంగా, తెలుగు జాతి గర్వపడే విధంగా తెనాలి నగరానికి, తెనాలి నియోజకవర్గానికి అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా అందులో భాగస్వాములుగా ఉండాలని, మీరు ఆ విధంగా ఆశీర్వదిస్తారని, మేము కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో వ్యాపార రంగాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా మా వంతు మేము నిలబడి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా నిలబడతామని, మీరందరూ కూడా అదే విధంగా ముందు అడిగేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా పెద్దలు నన్నపై రాజకుమార్ గారికి,
ఇక్కడ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ హనుమాన్ సేవా సమితి మరియు శశి గ్రూప్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి బోసోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణమునందు మంగళవారం సాయంత్రం సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరిగింది. శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంనందు హనుమాన్ సేవా సమితి మరియు శశి గ్రూప్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మునుకుంట్ల విశ్వనాథ శర్మ చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. హనుమాన్ చాలీసా పారాయణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమురోగింది. సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణలో చిన్నారులు సైతం భాగస్వాములై ఉత్సాహంగా పారాయణం గావించారు. ఈ కార్యక్రమానికి తన శాసనసభ్యులు అనాబత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే శివకుమార్కు ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ సేవా సమితి సభ్యులు, శశి గ్రూప్ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శశి గ్రూప్స్ అధినేత ఉప్పాల వరదరాజును మాట్లాడుతూ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభపరిణామని అన్నారు. జూన్ 1వ తేదీన జరగనున్న హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణ పోటీలను కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మరి హనుమాన్ సేవా సమితి మరియు మా శశి గ్రూప్ తరఫున భగవంతుడు హనుమాన్ చాలీసా సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మరియు శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం ఈ రోజున కార్యక్రమం పెట్టడం జరిగింది దేవస్థానంలో. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా, ఆ భగవద్భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా అందరూ ఆనందదాయకంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాం. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాగమ్యతాం. పంచాంగాన్ని వినటం వలన రిపుహరం, మన శత్రువులందరూ కూడా నశిస్తారట. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనేటువంటి శత్రువులు కూడా తొలగిపోతారట. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ రోజు అమ్మ సన్నిధిలో కూర్చొని పంచాంగాన్ని వింటే అంత పుణ్యము కలుగుతుందంట. గోదాన తుల్యం, ఆవుని దానం చేసుకోవడం మహాపుణ్యం అండి. గోవు సకల దేవతా స్వరూపం. గోదానం చేస్తే ఎంత పుణ్యమో ఈ పంచాంగాన్ని వినటం వల్ల కూడా అంత ఫలితం ఉందంట. నానాకర్మ సుసాధనం, అనేక పనులు మనం తలపెట్టుతూ ఉంటాం. ఆ పనులన్నీ జయప్రదంగా నెరవేరి విజయ పంథాలో మనం నడవాలంటే కొద్దిసేపు ఓపికగా శ్రద్ధగా ఈ పంచాంగాన్ని విని సకల విజయ పరంపరలు పొందాలని ఇక్కడ మనకు పంచాంగం చెప్తున్నది. తెనాలి నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునందు శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఉగాది వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఉగాది ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా విశేష పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఆలయంలో మే 10వ తేదీన చందనోత్సవం, 21వ తేదీన శ్రీ నరసింహ జయంతి, జూన్ 1వ తేదీన శ్రీ హనుమత్ జయంతి, 5వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని వివరించారు. కార్యక్రమాన్ని ఏ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి విశేషమైన పూజలు, అలంకారం జరిగింది. ఉదయం నుంచి భక్తులు అనేక వేల మంది స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగినారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906 సంవత్సరంలో మన దేవాలయం నాదరపేటలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ 116 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం దేవాలయం పునర్నిర్మాణ భాగం ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన దేవాలయం వైశాఖ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మే 10వ తారీఖు స్వామివారి యొక్క
చందనోత్సవ కార్యక్రమం జరుగును. అలాగే మే 21వ తారీఖు స్వామివారు నరసింహస్వామి వారి యొక్క జయంతి వ్రతములు జరుగును. అలాగే జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకము విశేష పూజలు జరుగుతుంది. అత్యంత ముఖ్యమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జూన్ 5వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణం మన దేవాలయంలో జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించబడును. ఈ కళ్యాణం జరిపించుకోవటం వల్ల స్వామివారి కృపకు పాత్రులై ఈ నరసింహస్వామి యొక్క కృప అమూల్యమైనది. ఈ కళ్యాణం చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహం జరుగును. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం తెనాలి పట్టణంలోని 25వ వార్డులో సోమవారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం సోమవారం తెనాలి పట్టణంలో 25వ వార్డులో తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి ప్రచారంలో పాల్గొని ప్రజలకు రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి చేపట్టే కార్యక్రమాల గురించి వివరించారు. ఇంటింటికి వెళ్లి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మనోహర్కు, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ చంద్రశేఖర్కు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగీత సద్గురు సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి నెహ్రూ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యబాబు సమేత శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయం నందు శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన సంగీత సద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి అర్చకులు విశేష పూజాది కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం సిహెచ్ శాంతిసే నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం అందరినీ అలరింపచేసింది. అనంతరం ప్రముఖ పండితులు, ఆలయ వంశపారంపర్య అర్చకులు విఎల్ఎన్డి భట్టాచార్యులు ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి, సేవా సమితి నిర్వాహకులు కెవి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉగాది పండుగలోనే ప్రారంభము. ప్రధానగా చలిమంటిది, ప్రపాదానముగా చలివేంద్రములు పెట్టి దాహవేంద్రములు ఇవ్వటము. వసంత ఋతువు పైపడ్డది, ఎండలు మెండై గ్రీష్మ ఋతువులో భరింపరానిగా ఉంటాయి. ఆ రోజుల్లో దప్పికున్న వారికి దాహతీర్థాలు వేయటము పుణ్యకార్యము. ప్రతివారు యథాశక్తి దాహతీర్థాలు వేస్తూ ఉండాలి. శ్రీహరి అనుగ్రహములు సదా కాంక్షితులు దేవతాశ్రేష్ఠులై మానవ జీవితం నడుపు సూర్య చంద్ర కుజబుధ గురు శుక్ర శని రాహుకేతం నవగ్రహములు నిత్యము ధ్యానిస్తూ జీవనయాత్ర చేయవలసి ఉన్నది. తెనాలి నందులపేట 5వ వార్డులో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నందులపేట 5వ వార్డులో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నలు పాల్గొని ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నందులపేట 5వ వార్డులో నసీం, ఫరీద్, షాహిద్ల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఉమ్మడి కూటమి గుంటూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. ఇఫ్తార్ విందును డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న చేతుల మీదుగా ప్రారంభించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నసీం, ఫరీద్ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పండుగ పర్వదినాన పేదలకు చేయూతనివ్వడం, సేవా కార్యక్రమం నిర్వహించడం పండుగ యొక్క విశిష్టతను చాటుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరం ముస్లిం సోదరులతో పాటు కలిసి ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకున్న సందర్భంలో 5వ వార్డులో ఈరోజు ఫరీద్ గారు, నసీం గారు చక్కటి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వాటితో పాటు పేద మహిళలకు వాళ్ళు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టుకున్నారు. మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే పండుగల సందర్భంగా అనేక మంది పేదవారిని ఆదుకోవడం అనేది ఒక చక్కటి సంస్కృతి, సాంప్రదాయం. మనం వాళ్ళని గౌరవించినట్టు.
సమాజంలో అందరికీ కూడా ఉన్నత స్థాయిలో చేరుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతగా ఇతర పేదవాళ్ళకి ఆ సహాయం అందించాలనేది మన సంస్కృతి, మన పూర్వీకులు, మన పెద్దలు మన అందరికీ కూడా నేర్పించేది. ప్రతి మతంలో కూడా అందరినీ అభిమానించి ప్రేమించాలనే భావన, పేదవాడికి ప్రత్యేకంగా అండగా నిలబడాలనే ఒక ఆలోచన కల్పిస్తూ ఉంటాం. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ఫరీద్ భాయ్కి, సమీర్ భాయ్కి, అదేవిధంగా ప్రతి ఒక్కరి ముస్లిం సోదరులకి ఈరోజు నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఉగాది పండుగ సందర్భంగా కూడా కలిసిమెలిసి ఇటువంటి వాతావరణంలో చేసుకోవడం చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఆ విధంగా మన సంస్కృతి గంగా జమున తహజీబ్ అంటారు. అంటే ఆ పూర్వకాలం నుంచి భారతదేశంలో ఉన్న ఆ సంస్కృతిని మరింత కొనసాగించే విధంగా తెనాల్లో ఇంత చక్కటి వాతావరణంలో చేసుకున్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను. పెమ్మసాని శ్రీరత్న చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం మహిళలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పండుగ దినాలు రావాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. నమస్తే అండి. ఇక్కడ 5వ వార్డు తెనాలి డివిజన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. చక్కగా ముస్లిం లేడీస్ అందరూ స్పెషల్ ప్రేయర్స్ చేశారు. ఇంకొకటి మనం గమనిస్తే లాస్ట్ 1 మంత్లోనే, ఈ 30 రోజుల్లోనే ఈస్టర్ వచ్చింది, రంజాన్ చేసుకుంటున్నాము, ఉగాది వచ్చింది. వీటన్నిటికీ ఎలా ఉందంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా ఇంకా దీన్ని మార్పు రావడానికి, పునరుద్ధరించుకోవడానికి కూడా మనకి హోప్ ఇస్తాయి ఈ పండుగలన్నీ. సో అదే మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకెళ్ళి ఈ ఎలక్షన్స్ అన్నిటిలో మంచిగా పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రాన్ని మంచిగా చేసుకోవాలి. ఈ పండుగల సందర్భంగా ఆ మెసేజ్ అందరం తీసుకుంటే బాగుంటుంది. రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను అందరికీ. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు, తెలుగు మహిళలు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహితీ స్వరూపం వారి ఆధ్వర్యంలో తెనాలి పినపాడులో శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పినపాడులో తెలుగు సాహితీ స్వరూపం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహితీ స్వరూపం వేదిక వ్యవస్థాపకులు మోదుకూరి రాధాకృష్ణమూర్తి క్రోధీనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ పర్వదినాన్ని, రాసుల ఫలితాలను రాధాకృష్ణ శర్మ సవివరంగా తెలిపారు. ఆవుతులు అడిగిన రాసుల ఫలితాలను వివరించారు. అనంతరం షడ్రుషితో కూడిన ఉగాది పచ్చడిని అందరికీ అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమం అనంతరం రాధాకృష్ణ శర్మను పలువురు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అంటే మీకు ఇందాక మనం అనుకున్నట్టు ఒక్కొక్క రాశికి 9 పాదాలు. దీనికి వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనము, గౌరవము ఈ 2 ప్రముఖంగా వీరికి లభిస్తాయి. తర్వాత వీరికి వివాహాలు కాకపోతే ఈ సంవత్సరం వివాహం యోగ్యత తప్పనిసరిగా ఉంటుంది. ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు దాదాపు అందరికీ మంచి ఫలితాలు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఇస్తుందని పంచాంగ ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి మన మిత్రులందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పంచాంగ శ్రవణము ఈ క్రోధినామ సంవత్సరానికి తెలుగు సాహితీ స్వరూపం వేదిక ద్వారా మా ఆఫీసులో, ఈ కార్యాలయంలో చేయడం జరిగింది. ఈ తెలుగు సాహితీ స్వరూపం వేదిక ద్వారా సాహిత్య కార్యక్రమాలను మేము ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ పంచాంగ శ్రవణం కార్యక్రమం నా చేత నిర్వహించబడింది. క్రోధినామ సంవత్సరం చాలా సుఖంగా, సంతోషంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల డెల్టా కోచింగ్ అకాడమీ నందు పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం అకాడమీ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏప్రిల్ 10వ తేదీ వరకు పాలిటెక్నిక్ పరీక్షకు అప్లై చేసుకోవచ్చని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తున్న అకాడమీ నందు విద్యార్థులు చేరి తమ లక్ష్యాలను సాధించాలని అన్నారు. అకాడమీ ఆధ్వర్యం రూపొందించిన స్టడీ మెటీరియల్ను ప్రియదర్శిని విద్యాసంస్థ చైర్మన్ చందు రామారావు, ప్రియదర్శిని విద్యాసంస్థ సెక్రటరీ విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డీన్ కె కిరణ్ కుమార్, సలహాదారుడు కారుమంచి కిషోర్, ఏవో ఫజిల్, ఇషాకు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం రేపు కూడా రేపటితో లాస్ట్ డేట్ అని ఏపీ పాలిసెట్ కన్వీనర్ ఆ యొక్క అవకాశాన్ని కల్పించారు. ఇంకా ఎవరైనా 10వ తరగతి పరీక్షలు రాసి పాలిటెక్నిక్ అప్లై చేయకపోతే తక్షణమే తెనాలిలో ఉన్నటువంటి
బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా డెల్టా కోచింగ్ సెంటర్ నందు సంప్రదిస్తే మన స్టాఫ్ అందరూ కూడా మీకు సహకరించి అప్లై చేసి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేయగలరు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. ఈ ఉగాది సందర్భంగా తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఏపీఆర్జేసీ కోచింగ్ ఇవ్వాలన్న సదుద్దేశంతో, పేదవారికి సహాయం చేయాలన్న సదుద్దేశంతో మరి అకాడమీ పెట్టారు. ఈ అకాడమీ పెట్టి బస్ స్టాండింగ్ అవుట్ గేట్ విశ్వాస్ జూనియర్ కాలేజీ తీసుకుని మరి ఆ కాలేజీలో మరి పేద పిల్లలకి ప్రీ కోచింగ్ పెట్టారు. కాబట్టి ఇదంతా మన తెనాలి ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరి అందరూ ఎవరైనా ఇంకా మేము పాలిటెక్నిక్ చదవాలనుకునే వాళ్ళు 10 days 10వ తారీఖు వరకు అవకాశం కల్పించారు. కాబట్టి ఎవరన్నా మీరు ఇంకా రాయాలనుకుంటే ఈ డెల్టా కోచింగ్ సెంటర్కి వచ్చి సంప్రదించండి. పాలిటెక్నిక్ వల్ల వచ్చే అవకాశాలు ఏంటి, మేము ఎలా గ్రో అవ్వచ్చు అని వాళ్ళు చెప్పారు. దానివల్ల మేము ఇక్కడ జరగడం జరిగింది. డెల్టా కోచింగ్ సెంటర్ వాళ్ళు కోచింగ్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి మ్యాథ్స్, ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద పట్టు ఉండాలని వాళ్ళు అద్భుతమైన టీచింగ్ ఇస్తున్నారు. మాకు టీచర్స్ని పిలిపించి మాకు టీచింగ్ ఇవ్వడం, మాకు తెలియని వాటిని డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడం, టెస్టులు పెట్టడం ఇలా చేస్తున్నారు. అలా మేమందరం పాలిటెక్నిక్ కోచింగ్ రావడం జరిగింది. పాలిటెక్నిక్ కోచింగ్ వచ్చి మేము ఇక్కడ చేరి డెల్టా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ బాగా చెప్తున్నారు. ఫ్యాకల్టీస్ అందరూ మంచిగా అన్నారు. టెస్ట్ను బాగా పెడుతున్నారు. ఇక్కడ చాలా బాగుంది. కోచింగ్ మొత్తం బాగుంది. తెనాలి 20వ వార్డులోని శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యాలయం నందు మాజీ కౌన్సిలర్ నల్లగొర నాగేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను కొల్లా గురునాథ్ గుప్తా ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి 20వ వార్డులోని శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యాలయం నందు మాజీ కౌన్సిలర్ నల్లగొర నాగేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం కొల్లా గురునాథ్ గుప్తా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు చేత జన్మదినోత్సవ కేకును కట్ చేయించి పూలమాలతో శాలువాలతో సత్కరించి మిత్రులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరితో స్నేహపూర్వకంగా మెరిగే నాగేశ్వరరావు దేవుని ఆశీస్సులతో మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకర్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ రెహమాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు పెద్దలంక వెంకటేశ్వరరావు, నాయకులు వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, ఏలూరు శేషగిరిరావు, కనుమలపూడి సుబ్రహ్మణ్యం, వేమా సురేష్, కోటేశ్వరరావు, న్యాయవాది కామినేని చిన్న తదితరులు పాల్గొన్నారు. తెనాలి గాంధీనగర్లోని శ్రీ సిడి సాయి వృద్ధాశ్రమం నందు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యుల వారి సౌజన్యంతో ప్రత్యేక భోజన వసతి సౌకర్యాన్ని ఆశ్రమ వాసులకు మంగళవారం ఏర్పాటు చేశారు. తెనాలి గాంధీనగర్లోని శ్రీ సిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో ఆశ్రమవాసులకు మంగళవారం ప్రత్యేక భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులు నరసింహులు 2వ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆశ్రమవాసులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి యోగా సభ్యులు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాళూరి బాలామణి, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు తాళూరి నరసింహులు గారి 2వ వర్ధంతి సందర్భంగా వారి భార్య బాలామణి గారు, కుమారుడు, కుమార్తె ఆర్థిక సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మానవ సేవే మాధవ సేవ అని మా యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటము, పిల్లలకి బ్యాగులు, పుస్తకాలు ఇవ్వటము, స్కూల్ బెంచీలు ఇవ్వటము, లేని వాళ్ళకి ఫీజులు కడతాము, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. తెనాలి కొత్తపేటలోని శ్రీ విరాట్ విశ్వకర్మ ఆలయం నందు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వర్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. తెనాలి కొత్తపేటలోని శ్రీ విరాట్ విశ్వకర్మ ఆలయం వద్ద శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకుడు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వర్ చేతుల మీదుగా మంగళవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఈవో మల్లేశ్వర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు యోగా మండలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఏటా వేసవిలో యోగా మండలి చలివేంద్రాన్ని పట్టణంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఆలయ చైర్మన్ నూతలపాటి సురేష్ మాట్లాడుతూ 15వ తులసి ఆకుల ఉగాది చలివేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో చలివేంద్రం కన్వీనర్ తాడికొండ శ్రీనివాసరావు, యోగా మండలి సభ్యులు నాగరాజు, ముంతా శ్రీనివాసరావు, దూపుకుంట్ల రమేష్, సుబ్బారావు, తాడికొండ శ్రీనివాస్, చంద్రిక, సూర్యనారాయణ, వరలక్ష్మి, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. ఎండాకాలంలో మా దేవస్థానంలో ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మీరు ఈ మండలి తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నేను చేసిన ప్రతి దేవస్థానంలో కూడా మీరు సేవలు అందించారు. ముందు మీరు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. మా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ కేవన్కే కిషోర్ గురూజీ ఆదేశానుసారం
ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈవో గారు అయినటువంటి మల్లేశ్వరి గారు, అట్లానే నూతలపాటి సురేష్ బాబు గారు వచ్చి ప్రారంభించడం మా అందరికీ ఆనందదాయకం. ఈ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్లేస్ ఇచ్చినందుకు ఈవో గారికి మరియు నూతలపాటి సురేష్ బాబు గారికి మరొక పర్యాయం మా సంస్థ తరఫున అభినందన తెలియజేస్తూ, మా విశ్వకర్మ దేవస్థానం గుడి తొలిసారిగా ఈ ధ్యాన మందిరానికి ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చేసి ఇప్పటి వరకు విజయవంతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా శ్రీనివాసరావు గారికి, అలాగే గురుజీ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తెనాలి విజయవాడ ప్రధాన రహదారి దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ దోస్తోన్ సేవా ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని దోస్తోన్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. తెనాలి విజయవాడ ప్రధాన రహదారి అయిన దుగ్గిరాల కొత్తలాకుల వద్ద మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ దోస్తోన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని దోస్త్ అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ దుగ్గిరాల గ్రామంలో ప్రతి ఏడాది దోస్త్ ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ వారి సంయుక్త ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రధాన రహదారి మార్గాన వెళ్లే పాదచారులకు వాహనదారులకు దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. గ్యాస్ ఏజెన్సీ అధినేత గద్దే వాసు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగా వేసవిలో నిర్వహించిన మంచినీరు మజ్జిగ చలివేంద్రాన్ని దోస్తోన్ సేవా ట్రస్ట్ ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ తరపున ఉగాది పర్వదినాన ఈ ఏడాది కూడా ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. గత 10 ఏళ్లుగా కోవిడ్ సమయంలో మినహా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు 300 మందికి మజ్జిగ మంచినీరు పంపిణీ చేసి వాహనదారులకు గ్రామస్తులకు దాహార్తిని తీర్చడం తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒల్లూరు నరసింహారావు, చింతమనేని మహేష్, పాడిపండ్ల సాయి, కొండపనేని యశ్వంత్, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్ష, వీరంకి సాంబశివరావు, గద్దె రవీంద్ర, కొండపనేని కేశవరావు, నన్నేపాక ప్రభాకర్, షేర్లీ వంశీ, తుల్లిముని సుబ్రహ్మణ్యం, షేక్ సాదిక్, కొండపనేని రవీంద్ర, సైమన్ కిషోర్, గండు కోటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీస్ తరఫున మజ్జిగ చలివేంద్రం చలివేంద్రం మంచినీళ్ళతో కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. మజ్జిగ మాత్రం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరికీ దాహార్తి తీర్చడానికి ఈ రోడ్డు పోయే పాదచారులకు మరియు మీద వెళ్ళే వాళ్ళందరికీ వాహన శోధకులకు వీళ్ళందరికీ దాహార్తి తీర్చడం కోసం మజ్జిగ చలివేంద్రం మరియు ఇవన్నీ ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీస్ తరఫున మా దోస్త్ తరఫున నిర్వర్తిస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము వేసవికాలంలో నిర్వహించేటటువంటి మంచినీరు మరియు మజ్జిగ చలివేంద్రాన్ని ఈ ఉగాది పర్వదినాన ప్రారంభించుకోవడం జరిగింది. ఎంతో సంతోషదాయకంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి, అంటే మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ లాక్డౌన్ పీరియడ్ని మినహాయిస్తే గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మేము ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెనాలి విజయవాడ ప్రధాన రహదారి మీద వెళ్ళేటటువంటి వాహనదారులకి, అట్లాగే మా గ్రామంలో పొలం మీద కానివ్వండి వాటి మీద కానీ వెళ్ళి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడాను వాళ్ళ దాహార్తిని తీర్చడం కోసం సుమారు రోజుకి 300 గ్లాసులు మజ్జిగ అట్లాగే మంచినీరు చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలికి గౌతమ్ గ్రాండ్ హోటల్ ల్యాండ్ మార్క్ గా నిలవటం హర్షణీయమన్న జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ ఆదెండ్ల మనోహర్. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఘనంగా శ్రీ క్రోధీ నామ సంవత్సర ఉగాది వేడుకలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.